ఆడినట్లు వేసిండు గట్టిగా. పోనీలే మనకెందుకులే, వాడు సాగుగా ఆడే బాధ్యత. పండి హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ వెహికల్స్. ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు వచ్చేసి పాలకొల్లు దగ్గర సంక్రాంతి ఈవెంట్కి అయితే వెళ్తున్నామండి. అక్కడ డాన్స్ ప్రోగ్రాలు ఉంటాయి. కోడి పందాలు అయితే కావు, మా వాడు కోడి పందాలని ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది. కానీ ఈవెంట్స్ ఏమి ఉన్నాయి చూడటానికి అయితే వెళ్తాం. వెహికల్ కి బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ అయింది. అందులో ఒక చిన్న బాబు ఉన్నాడు. ఏంటన్నాడు ఆగరా బాబు, డోర్ డోర్ చెప్పరా ఆడికి. మనం చెప్తే మనకి వినపడింది. బ్రో డోర్ తీసుంది, వెనకాల డోర్ తీసుంది. బాబు సైడ్ ది డోర్ ఓపెన్ అయింది చూడండి. అయింది డోర్ ఓపెన్ అయింది బ్రో. ఆడినట్లు వేసిండు గట్టిగా. పోనీలే మనకెందుకులే, వాడు సాగుగా ఆడే బాధ్యత. ఫ్రెండ్స్, మేమైతే వచ్చేసినాండి దగ్గరగా రీచ్ అయినట్టే. ఇక్కడ నుంచి ఇంకొక 10 కిలోమీటర్స్ ఏమో ఉంది. 2 hours జర్నీ అయితే పట్టింది మాకు. ఖాళీ ఆడుంటే ఆడ తోసేస్తా దగ్గర నుంచి. కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి ఆ మూమెంట్ లో నేను ఇటు తీసాను. దెబ్బ అయిపోయింది. యాక్చువల్గా కార్ ఆపాడు, చిన్నగా సైడ్ అన్న సరిగ్గా జస్ట్. దారిలో రాలేక మేమైతే దారిలో వెళ్తాను. ఈ లోన పెయిడ్ అనుకుంటా. ఇక్కడ కూడా స్టేజ్ ఆర్టిస్టులు ఉన్నారు. అది పెయిడ్ అమౌంట్ కట్టి టికెట్ తీసుకునేది. ఆ రూట్ మీద రాలేక ఇక చూడండి మేము ఈ దారిలో వెళ్తున్నాం. ఎంత రద్దీగా ఉంది అంత రద్దీగా ఉంది. ఇదైతే కొంచెం అంటే కొంచెం చూడటానికి పోలేదు, చుట్టూ బరకలేసేసారు. అదే కోడి పుంజులు బుడ్డలు పెట్టారు, ఎగిరెగురుతనుకుంటున్నాయి. అక్కడ పందాలు జరుగుతున్నాయి అనుకుంటా లోన్ అయితే. ఇదంతా తిరిగేటాలకే కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఇప్పుడు లోన్కి వెళ్ళి టెన్స్ ఫైటింగ్ చూడాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే అరకిలో చికెన్ పకోడీ 200 రూపీస్ అంట. కిలో వచ్చేసి 400 అన్నారు. మేమైతే ఒక అరకిలో తీసుకున్నాం అండి. ఒక 5 మెంబర్స్ ఉన్నాం కదా, సరిపోద్దని. దానికి తోడైతే ఇక్కడ బిర్యానీ కూడా బయట నుంచి అయితే తెప్పించుకున్నాం. ఇక్కడైతే ఫ్రీ భోజనం పెట్టారండి. దానివల్ల అయితే ఇక్కడ బిర్యానీ పాయింట్లు అని ఏమి కూడా ప్రొవైడ్ చేయలేదు. బిర్యానీ అయితే మేము బయట నుంచి తెప్పించుకున్నామండి. మనకైతే ఈ బిర్యానీలోకి సూప్ అనేది ఏమీ లేదండి, ఒక టైప్ ఆఫ్ చట్నీ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అదైతే చాలా బాగుందండి. ఈ లొకేషన్లో అదే వేస్తారంట. చార్బులెట్ అది మామూలుదే, అది ప్రీ వెడ్డింగ్ షూట్ టైప్లో చేశారు. ఇక్కడ వచ్చేసి స్కూటీ, ఆ స్కూటీ కూడా సెల్ఫీ కోసమే. ఒక ట్రాక్టర్ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి బుల్లెట్.
ఫ్రెండ్స్ మేమైతే యలమంచి నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ దగ్గరలో గంటి అంట, అక్కడ కూడా ఇలాంటి ప్రోగ్రామ్ ఇలాంటి ఈవెంటే ఉంటుందని చెప్పారు. ఇక్కడ చూసుకొని మేమైతే ఇక్కడ నుంచి వెళ్తున్నామండి. అక్కడ గొడవల వల్ల కొంచెం అయితే యలమంచిలో ఆ ప్రోగ్రామ్స్ అయితే ఆఫ్ చేశారు. ఇక్కడ గంటి అంట, ఇక్కడ కూడా బాగుంటుందని చెప్తే అక్కడికైతే వెళ్తున్నాం మేము. జెట్ స్పీడ్ తో ముందుకు వచ్చేస్తుంది. సో మాళవిక అండ్ శిల్ప వెల్కమ్. ఈ పాట అందరికీ నచ్చే పాటే. బేసిక్ గా ఇంతకుముందు అనౌన్స్ చేశారు కదా, బాగా యూట్యూబ్ లో హల్చల్ చేసిన పాట ఇదే అన్నమాట. ఎగ్జాక్ట్గా కొత్తపేటలో ఉన్నాం. గంటికాడ అయితే పని ఏం కాలేదు, అంటే అక్కడ అంతగా ఏం బాగాలేదని చెప్పేసి అక్కడ నుంచి కొత్తపేట అంట, కొత్తపేట అయితే వచ్చినాం. ఇక్కడైతే చాలా బాగుంది. టైం వచ్చేసి 12:30 అవుతున్నా కానీ చాలామంది ఉన్నారు. గొడవ అవుతున్నాడు, పైకి ఎక్కిండు ఒకడు. వీళ్ళందరూ కూడా ఇంకా చూడటానికి వెళ్తున్నారు. మేము అక్కడికి వెళ్ళి దుమ్ములు అవుతుందని చెప్పేసి ఆ దుమ్ములు చూడలేక వెనక తిరిగి వచ్చేస్తున్నాం. ఇంకా చూడండి, అటైతే చాలా దూరం ఉంది. ఆ రోడ్డు నిండది 1 కిలోమీటర్ వరకు అయితే యూత్ మట్టుగా మామూలుగా లేరు, ఫుల్గా ఉన్నారు యూత్ అయితే. ఇంకా ఇటు ఉంది 1 కిలోమీటర్ వరకు ఉంది. మేమైతే మధ్యలో ఉన్నాం కరెక్ట్గా. వెనక తిరిగి వచ్చేస్తున్నాం. మమ్మల్ని ట్రాక్టర్ కాడికి కాదుగా, ట్రక్ చుట్టుపక్కల కూడా పోనేలేదు, అంతగానో ఉంది రస్ ఇక్కడ. టాకీస్ ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతుంది వచ్చేసి ప్రబల అంటారు వీటిని. ప్రబలే వీటి పేరు. ఏ ఊరు ఆ ఊరా? ఇది చుట్టుపక్కల ఏ ఊరు వాళ్ళకి ఆ ఊరు ఒక్కొక్క ఊరు ఒక్కొక్కరు తీసుకొచ్చారంట ఫ్రెండ్స్. ఇవైతే అందుకే చాలా ఉన్నాయి.